హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇలా చేస్తే కళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి. అదేమిటో తెలుసా? ఈ తోటకూరతో ఫ్రై చేశానండి. ఈ విధంగా తోటకూరతోని ఫ్రై చేసుకునేసి కనీసం వారంలో 2 సార్లు తిన్నా గాని కళ్ళకి చాలా అంటే చాలా మంచిదండి ఇది. ప్రతి ఒక్కరు గూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తిని తీరాల్సిన ఆకు ఫ్రై అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా మనం ఈ తోటకూరని తీసుకోవాలండి. చూడండి ఈ తోటకూర ఎలా ఉందో మంచి కలర్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బాగుంది గదా! తోటకూరలో చాలా రకాలు ఉంటాయండి. కొంచెం ఎర్ర తోటకూర, తెల్ల తోటకూర ఈ టైప్‌లో ఉండేటిది. ఇంకొక రకం అలా చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఇందులోకించి ఈ టైప్‌లో ఉండేది తీసుకోండి. కాకపోతే ఏందంటే ఇది మాత్రం మనం చేసేటప్పుడు ఎలాంటి స్మెల్లు, ఎలాంటి కలరు ఎలా వస్తుందంటే బీట్రూట్ టైప్‌లో మంచి కలర్‌ఫుల్‌గా చూస్తేనే నోరూరుతుందండి. అంత బాగుంటుంది. కానీ తింటుంటే మాత్రం ఎంత బాగుంటదంటే అంత బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఆకుని తీసుకొనేసి ముందుగానే శుభ్రంగా కడిగి ఏవైనా గడ్డి పీసులు అవి ఇవన్నీ ఉంటే తీసేసుకునేసి ఇలా కట్ చేసిన తర్వాత కూడా మళ్ళా కూడా నీటిలో వేసుకునేసి శుభ్రంగా కడుక్కోవచ్చండి ఈ ఆకు. ఎందుకంటే ఇందులోకించి కాస్త కలర్ అన్నది ఇప్పుడు మనం కడిగేటప్పుడు ఆ నీళ్ళలో చూడండి మంచి ఎలా ఎర్రగా సూపర్‌గా కలర్ కనిపిస్తుందండి. కొంచెం భయపడకుండా ఏందంటే ఈ కలరు ఎళ్ళిపోద్దండి. ఓకేనా? ఈ కొంచెం కలర్ ఎళ్ళిపోవటానికి కొద్దిగా లైట్‌గా అలా కట్ చేసిన తర్వాత కడిగేసి మనం తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసుకోవచ్చండి. అంటే పూర్తిగా నీళ్లు వడవాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఈ టైప్‌లో మనం కడిగి శుభ్రంగా తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. కాకపోతే ఏందంటే మనం ఆకు తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి గమనించుకోవాలండి. ఈ ఆకులకి ఎనక భాగంలో బూజు, ఇలాంటి చిన్న చిన్న గుడ్లు ఇలాంటి టైప్‌లో ఉంటాయి. అవన్నీ గూడా మనం ఆకుని తీసుకునేటప్పుడే శుభ్రంగా ఏరేసుకోవాలి. ఓకేనా? ఏరిన తర్వాతనే వాటిని శుభ్రంగా ఇలా కట్ చేసి ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి తెల్ల నువ్వులు ఒక చిన్న కప్పు వేసి వాటిని సన్న మంట మీదండి బాగా ఎర్రగా వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రడాలుగా సన్న మంట మీద ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వాటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది సన్న వస్తువు కాబట్టి కొంచెం సన్న మంట మీదనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఎండి కొబ్బరి అదొక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసి వేసుకునేసి ఈ ఎండు మిరపకాయలు ఒక 6, 7 దాకా వేసుకునేసి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా ఇలా పొడిగొట్టుకోవాలి. ఆ పొడి ఏందంటే ఈ టైప్‌లో లైట్‌గా బరకొస్తుంది. అయినా పర్లేదండి. ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వరకు విడదీసి అందులో వేసుకోవాలి. పొట్టు తీసే అవసరం లేదండి. పొట్టుతో సహా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళా గ్రైండ్ చేసి ఈ టైప్‌లో మనకి పొడి వస్తుంది ముద్దలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాసింత ఆయిల్ వేసుకుందామండి. అంటే దాదాపు ఒక 1.5 గంటి అంత మందం వేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ అయితే తాలింపు గింజలు వేసుకోవాలండి కొంచెం వేడెక్కనిచ్చి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలని కొద్దిగా అలా ముక్కులు పొడిసి అందులో వేసుకుంటే ఏందంటే ఈ వెల్లుల్లిపాయల్లోకించి ఈ ముక్కులు పొడిసినప్పుడు రసం అన్నది అందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను అలా మీద వేసుకునేసి ఇప్పుడు కొంచెం లైట్‌గా అలా వేగనిచ్చుకోవాలండి సన్న మంట మీద. వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ అండి. పెద్దదైతే 1, చిన్నదైతే 2 అలా సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఎర్రడాలుగా వేగనిచ్చుకోవాలండి. అంటే మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి కడిగి రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆకునైతే ఇందులో వేసేసుకున్నాం. అది తోటాకు. ఓకేనా? ఈ తోటాకుని దాంట్లో పూర్తిగా వేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి దీంట్లో వేసినప్పుడు ఏందంటే కొంచెం ఎక్కువలాగా అనిపిస్తుందండి. అంటే ఇది ఉడికే కొద్దీ అణిగిపోయి కొద్దిగా తయారైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఆకును మొత్తం దాంట్లో వేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా తిరగేసుకోవాలండి. అంటే కింద పోకుండా కొంచెం లైట్‌గా అలా అల్కోగా అలా తిరగేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాసేపు అలా మూత పెట్టి కొంచెం సేపు అలా సన్న మంట మీద ఫ్రై కానివ్వాలి. అప్పుడేమవుద్దంటే అడుగున అంటుకోకుండా ఇది సూపర్‌గా ఫ్రై అవుతుందండి. చూడండి ఇప్పుడు ఎంతవరకు అయిపోయింది? కొద్దిగా అడుగునెక్కడో కనపడుతుంది. ఈ టైప్‌లో వస్తుందండి. కానీ ఇందులోకించి రసం మాత్రం ఎర్రగా ఎలా వస్తున్నాయి? అలా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకునేసి, ఆ తర్వాత చిటికెడు సాల్ట్ గూడా
మీదకించి సల్లేసుకునేసి ఇప్పుడు ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ దీన్ని సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఈ కాడలు అన్నది ఈ లేత కాడలు కాబట్టి సింపుల్గా కరిగిపోతాయండి. దీంతో టెన్షన్ పడే అవసరమే లేదు. ముదురు కాడలన్నీ తీసేసాం కదా. ఓకే, ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసిన ఈ పొడినైతే మీదకించి అలా సల్లేసుకునేసి ఇప్పుడు కూడా మంట లోనే ఉండాలండి. లోనే ఉంచుకునేసి కొంచెం లైట్గా అలా తిరగేసుకుంటూ ఈ ఉండలు లేకుండా మొత్తంకి కలిసే విధంగా ఈ పొడితోని ఈ ఆకు బాగా ఫ్రై అవ్వాలండి. ఓకేనా? అప్పుడే ఏంటంటే దీనికి టేస్ట్ సూపర్గా వస్తుందండి. మంచి స్మెల్తోనే ఎంత బాగుంటుంది తెలుసా, అంత బాగుంటుందండి. ఈ టైప్లో పూర్తిగా కలవనిచ్చి ఒక 2 నిమిషాల పాటు అలా వాడనిచ్చి ఇప్పుడు చూడండి ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదని ఒక్కసారి చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. కనీసం దీన్ని వారంలో ఒక 2 సార్లన్నా కానీ ఈ విధంగా ట్రై చేసి చూడాలండి. కళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా తినగలిగిన ఆకు ఫ్రై అండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తిని తీరాలండి. అంత మంచి ఆకు అండి ఇది.